వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 10. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కాస్త సనాతన వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? హిందీ వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? అలాగే దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఆ నేల దేశ ద్రోహానికి పాల్పడే వారికి ఎందుకు ఆశ్రయం ఇస్తుంది ఈనాడు? భారతదేశానికి ఆ రెండు రాష్ట్రాలు ఎప్పటికైనా డేంజరేనా? సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా ఆ రెండు రాష్ట్రాలకి పెద్ద లెక్కే ఉండదా? ఈ రెండు రాష్ట్రాల్లో మహిళా సీఎంలు ఉన్నా ఎందుకు మార్పు లేదు? ఆ రెండు రాష్ట్రాలు దేశం కోసం ఆనాడు యుద్ధం చేస్తే ఈనాడు దేశంతోనే ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? ఆ రెండు రాష్ట్రాలు సెట్ అయితే దేశం అంతా కూడా సెట్ అయిపోయినట్టేనా? ఎస్, దేశంలో ఆ రెండు రాష్ట్రాలు సెట్ అయితే అన్నీ సెట్ అయిపోయినట్టే. ఒక 100 ఏళ్ల క్రితం వరకు ఆ రాష్ట్రాలు దేశంలోనే గొప్ప ప్రాంతాలు. దేశం కోసం చాలా త్యాగాలు చేశాయి, ధైర్యంతో పట్టుదలతో నిలబడ్డాయి, దేశానికి చాలా కాంట్రిబ్యూట్ చేశాయి, దేశానికి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అందించాయి. ఆ రెండు రాష్ట్రాలే, ఒకటి వెస్ట్ బెంగాల్, 2 తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాలు ఆనాడు ఎలా ఉన్నాయి, ఈనాడు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అందరూ. ఇవాళ ఎర్ర జర్నలిజంలో ఆ రెండు రాష్ట్రాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో దేశానికి ఏమైనా సమస్యలు పొంచి ఉన్నాయా? ముప్పేమైనా పొంచి ఉందా? మనుషులేమో చాలా మంచివాళ్ళు, కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన భావజాలమో ఏమో తెలియదు, కానీ గత 50 ఏళ్ల నుంచి పూర్తి భిన్నంగా మారింది. అందుకే ఈ రెండు రాష్ట్రాల గురించి మాత్రం దేశం తెలుసుకోవాలి. మనం కూడా ఒక రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రం కాబట్టి, అంటే తెలుగు నేల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు సరిహద్దు రాష్ట్రం కూడా కాబట్టి తమిళనాడు చరిత్రని పూర్తిగా అర్థం చేసుకోవాలి తెలుగు వాళ్ళు. భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంలో బెంగాల్, వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలు పోషించిన ముఖ్య పాత్ర ఏదైతే ఉందో అది బహుశా దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో నిలబడలేదు. దేశం కోసం ఆ స్థాయిలో ఈ రెండు రాష్ట్రాలు తప్ప ఆ స్థాయిలో ఏ రాష్ట్రం కూడా యుద్ధం చేయలేదు. అలాంటి ఆ రెండు రాష్ట్రాల పురాణ చారిత్రక విశేషాలను, 1 శతాబ్దం నాటి ఆ రాష్ట్ర విశిష్టతలను కూడా మనం తెలుసుకోవాలి. నేను ఆ వివరాలు పూర్తిగా చెబుతాను ఇప్పుడు. నిజానికి పూర్తి వివరాలు కావాలి అంటే సమయం సరిపోదు కాబట్టి మనం బ్రిటిష్ పరిపాలన కాలం దగ్గర నుంచి మాత్రమే మొదలు పెడదాం. మగధ న్యూస్ ఎర్ర జర్నలిజంలో ఏ విషయం చెప్పినా సరే విత్ యాక్యురేట్ డీటెయిల్స్ తో ఏ పుస్తకంలో ప్రచురించారో, ఏ సంవత్సరంలో ఇది జరిగిందో అన్న విషయాలని పూర్తిగా చెబుతూ మేము అందరికీ అర్థమయ్యేలాగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ పరిపాలనా కాలం దగ్గర నుంచి మొదలు పెడదాం. బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమం చారిత్రక నేపథ్యానికి మాత్రమే పరిమితమయ్యి ప్రస్తుతానికి అటు వెస్ట్ బెంగాల్ గురించి, ఇటు తమిళనాడు గురించి, రెండు రాష్ట్రాల గురించి కూడా చర్చిద్దాం. అసలు దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయింది ఎక్కడి నుంచో తెలుసా? వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ ఉన్న ఒక బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయాణం మొత్తం కూడా భారతదేశంలో వెస్ట్ బెంగాల్ నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలు బెంగాల్ కేంద్రంగానే ఉత్తర ఈశాన్య భారత రాజకీయాలు మొత్తం కూడా కీలకంగా మారాయి. అయితే ఆ తరువాత సిరాజుద్దౌలా 1756లో మళ్ళీ కలకత్తాను తిరిగి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడే కలకత్తాకు అలీనగర్గా పేరు మార్చి కొంతకాలం పరిపాలించాడు ఆ రాజు. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. 1757 జూన్ 23వ తేదీన జరిగిన యుద్ధంతో ఒక్క బెంగాల్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోవడానికి మొదలైన భయంకరమైన రోజు అది. మనందరం కూడా బానిసలుగా మారిన రోజు అది. ఇక అప్పటి నుంచి 1757 నుంచి కలకత్తా కేంద్రంగా ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ప్రారంభమైంది. ఆ తర్వాత బెంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశ రాజకీయాల్లోకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అప్పుడే రావడం మొదలైంది, చొచ్చుకు రావడం మొదలైంది. అంటే ఇక్కడ 1772 నుంచి 1911 వరకు దాదాపుగా 139 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాలే భారతదేశానికి రాజధానిగా ఉండేది. ఈ సమయం అంతా కూడా బ్రిటిష్ పాలకుడుగా మన నెత్తిన కూర్చున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వారెన్ హేస్టింగ్స్. ఇక ఆ తర్వాత డిసెంబర్ 12, 1911 వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన మొత్తం కలకత్తా నుంచి, వీరి మొత్తం పాలన కలకత్తా కేంద్రం నుంచి కాకుండా ఢిల్లీకి మార్చుకున్నారు కొత్తగా. అంటే
1911 వరకు కోల్కతా రాజధానిగా ఉంటే ఆ తరువాత ఢిల్లీని రాజధానిగా ప్రకటించి కొనసాగించారన్నమాట. దీని కారణంగా బెంగాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉద్యమం పుట్టింది కల్కత్తా నుంచే. అంటే రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యం, స్వాతంత్రోద్యమ చైతన్యంతో ఉద్యమ స్ఫూర్తి రగిలించే కరుడు గట్టిన భారతదేశ ప్రేమికుల పోరాటం పురుడు పోసుకుంది అక్కడి నుంచే. అనేక రూపాల్లో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే నాయకత్వానికి కేంద్ర బిందువు అయింది అక్కడి నుంచే. మొత్తం పశ్చిమ బెంగాల్ కల్కత్తా నుంచే జాతీయ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం జరగడం ద్వారా ఒక మేధావి వర్గాన్ని దేశానికి అందించిన నేలగా నిలిచింది వెస్ట్ బెంగాల్. అలా బ్రిటిష్ వాళ్ళని తరిమేయడానికి పుట్టిన సాహిత్యం, భావజాలం, ఉద్యమ స్ఫూర్తి కల్కత్తా కాళీ ఆవిర్భవించిన నేల నుంచే మొదలయ్యాయి. ఆనాటి వెస్ట్ బెంగాల్ నుంచి సమాజాన్ని నడిపిన, మేల్కొలిపిన శక్తుల పేర్లేంటి, ఆ శక్తులు ఎవరు, దేశం కోసం వాళ్ళంతా ఏం చేశారో ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఆ నేల నుంచి వచ్చిన ఆ శక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇండియన్ సివిల్ సర్వీసులో ఉద్యోగం వచ్చినా తృణప్రాయంగా దాన్ని వదిలేసి దేశం కోసం యుద్ధ వీరుడిగా పోరాటం చేయడం మొదలుపెట్టాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించి ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి యుద్ధ వీరులను తయారు చేశాడు. గివ్ మీ బ్లడ్, ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని, అలాగే జై హింద్ అన్న నినాదాన్ని కూడా ఆయనే మొదలుపెట్టాడు. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయేలా బ్రిటిష్ వాళ్ళపైన విరుచుకుపడ్డాడు నేతాజీ. ఇక మరో వ్యక్తి అరవింద్ ఘోష్. వందే మాతరం పేరుతో పత్రిక స్థాపించి ప్రజల్లో దేశభక్తిని రగిలించారు. ఆ తర్వాత అరవింద్ ఘోష్ ఆ పత్రిక సంపాదకుడుగా మారి అక్షరాలతోనే బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఈ పత్రిక ద్వారా సంపూర్ణ స్వరాజ్యం మాత్రమే లక్ష్యంగా పనిచేయాలి అని అందరికీ దిశానిర్దేశం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రిక పైన తీవ్రవాద, జాతీయవాదం వినిపిస్తున్న పత్రిక అని అనేక రూపాల్లో ఆ పత్రికని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇప్పుడు హిందుత్వాన్ని కాపాడుకునే వారి మీద అతివాద ముద్ర ఎలా వేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా, అలా. ఆ తర్వాత అలీపూర్ బాంబు దాడి కేసులో జైలుకు వెళ్లి ఆధ్యాత్మిక గురువుగా మారారు ఘోష్. పూర్ణ యోగం ద్వారా అతి మానవ శక్తిని పొందవచ్చని నమ్మారు ఆయన. అలా ప్రజల్లో శక్తిని పెంపొందిస్తూ ముందుకు వెళ్లారు. ఇక మూడవ వ్యక్తి దేశబంధు చిత్తరంజన్ దాస్. స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప న్యాయవాది. 1908లో జరిగిన బాంబు కేసులో అరవింద్ ఘోష్ తరపున వాదించి ఆయన్ని నిర్దోషిగా విడిపించారు ఈయన. ఆ తరువాత రాజకీయ నాయకుడిగా మారి ఎన్నో ఆస్తుల్ని, తన సొంత ఆస్తుల్ని కూడా త్యాగం చేసుకుని నిలబడ్డారు. నాలుగవ వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. 35 ఏళ్లకే భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడయ్యారు. అలాగే అల్ హిలాల్ అనే ఉర్దూ వారపత్రికను స్థాపించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ముస్లింలను కూడా స్వాతంత్ర ఉద్యమంలోకి తీసుకురావడానికి ఈయన చాలా కష్టపడ్డారు. ఉద్యమానికి దూరంగా ఉన్న ముస్లింల్లో ఒక ఐక్యత కోసం ఉర్దూ రచనల ద్వారా ముస్లింల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చారు. అలా స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి అయ్యారు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆ తర్వాత నెంబర్ 5 బిపిన్ చంద్రపాల్. స్వాతంత్ర సంగ్రామ ఎక్స్ట్రీమిస్ట్, విప్లవ ఆలోచనల పితామహుడు. లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. 1907లో వందే మాతర ఉద్యమాన్ని బలంగా ఆంధ్ర దేశంలోకి, ముఖ్యంగా మన గోదావరి జిల్లాల ప్రాంతానికి వినిపించారు ఆయన. ఇక నెంబర్ 6 సురేంద్రనాథ్ బెనర్జీ. 1869లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన రెండో భారతీయుడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం వల్ల ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అప్పుడు ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఆయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అని ఒక వ్యవస్థని స్థాపించారు. ఆ వ్యవస్థే ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ కు పునాదిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమనేవాళ్ళో తెలుసా? సరెండర్ నాట్ బెనర్జీ అనేవాళ్ళు. ఎందుకంటే ఏ మాత్రం తల వంచకుండా, తల పొగరుగా బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్లి పోరాడిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. అందుకే ఆయన్ని సరెండర్ నాట్ బెనర్జీ, లొంగిపోని బెనర్జీ అనేవాళ్ళట బ్రిటిష్ వాళ్ళు. అలాగే నెంబర్ 7 మనందరికీ తెలిసిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన భారతదేశ జాతీయ గీతం రూపకర్త. ఈ తరానికి ఆయన ఎవరో తెలుసా? విశ్వకవి.
అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ని విశ్వకవి అంటారు. శాంతినికేతన్ విద్యా సంస్థలలో వ్యవస్థాపకులు ఆయన. వెస్ట్ బెంగాల్ నుంచే శాంతినికేతన్ విద్యా సంస్థలని మొదలు పెట్టడం, ప్రారంభించడం చేశారు. ప్రకృతితోనే విద్య ఉండాలి, అది కూడా ఒక గురుకులంలా ఉండాలి అని శాంతినికేతన్ విద్యా సంస్థల్ని రూపొందించడం జరిగింది. ఆ విద్యా సంస్థలే ఇప్పుడు విశ్వభారతి యూనివర్సిటీగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, స్టేట్ యూనివర్సిటీలకు గవర్నర్ వైస్ ఛాన్సలర్గా ఉంటారు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలకు రాష్ట్రపతి వైస్ ఛాన్సలర్గా ఉంటారు. కానీ ఒక్క విశ్వభారతి విద్యా సంస్థలకు మాత్రమే దేశ ప్రధాని వైస్ ఛాన్సలర్గా ఉంటారు. అది రవీంద్రనాథ్ ఠాగూర్కి దేశం విషయంలో ప్రధానిని మాత్రమే వైస్ ఛాన్సలర్గా కేటాయించి ఆ బాధ్యతను అప్పగిస్తూ తీసుకున్న ఒక నిర్ణయం అన్నమాట. ఇక నెంబర్ 8 బంకిం చంద్ర చటర్జీ. మనందరికీ తెలుసు, ఆయన రచించిన నవలల్లోని ఆనంద మఠం నుంచి ఉద్భవించిందే వందే మాతర ఉద్యమం. ఆ తరువాత భారత జాతీయ గీతం అయింది ఆ ఉద్యమం కాస్త. భారతదేశానికి అతి పెద్ద మూమెంట్ తీసుకొచ్చిన వందే మాతర ఉద్యమం భారతీయుల్లో అణువణువున స్వాతంత్ర కాంక్షలు రగిల్చిన గేయం. 1896 వందే మాతర గీతానికి స్వరకల్పన చేశారు. నెంబర్ 9 శరత్ చంద్ర చటోపాధ్యాయ. దేవదాసు నవల ఉంది కదా, తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు కదా. ఆ కథ శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన దేవదాసు అనే నవల నుంచి తీసుకున్నారు. అంటే బెంగాల్ రచయితలు ఉద్యమానికి ఊపిరిలూదిన వారన్నమాట. అనేక రూపాల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సంపూర్ణ స్వాతంత్రం రావాలి అని కాంక్షించిన వారు వీరంతా. తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచిన దేశభక్తులు వీరంతా. ప్రతిరోజు మనం పాడే వందే మాతరం, జనగణమన, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకునే వివరాలు మొత్తంగా ఎక్కడికి మూలాలు తవ్వినా ఈ 9 మంది వ్యక్తులే కాకుండా ఇంకొంతమంది గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఎక్కడి నుంచి ఉన్నారు? వెస్ట్ బెంగాల్ నుంచే ఉన్నారు. భారత జాతికి స్ఫూర్తిని ఇవ్వడానికి, అణువణువునా కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి వీరంతా శ్రమించారు, ప్రాణాలు త్యాగం చేశారు, దేశం కోసమే పోరాడారు. అలాగే భక్తి మార్గంలో కూడా చాలా మంది పనిచేశారు. భక్తి మార్గంలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన గొప్ప వ్యక్తులు ఎవరో తెలుసా? రామకృష్ణ పరమహంస, 19వ శతాబ్దపు ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువు, యోగి. అసలు పేరు, ఆయన పేరు గదాధర్ చటోపాధ్యాయ. కాళీమాత ఉపాసకులు ఆయన. స్వయంగా కాళీమాతతోనే మాట్లాడేవారు రామకృష్ణ పరమహంస అని చెబుతూ ఉంటారు. నెంబర్ 2 ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి భారతదేశానికి ఇచ్చిన అత్యంత అద్భుతమైన వ్యక్తి కాదు, శక్తి. నిజంగా చెప్పాలంటే శక్తే. ఎందుకంటే ఆయన ఒక యోగి. ఆయనే పరమహంస యోగానంద. ఒక యోగి కథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఇది ఒకటి. అర్థమై ఉంటుంది కదా. ఒక యోగి కథ చదవని పుస్తక అభిమానులు, పుస్తక పఠనం చేసేవాళ్ళు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒక యోగి కథ నిలిచిందంటేనే ఆయన ఎలాంటి వ్యక్తి. ఒక యోగిగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం అమెరికా దాకా ఎలా సాగిందో తెలుసుకోవాలి. అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ SRF అనే సంస్థను నిర్మించారు. అలాగే భారత్లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా YSS అని గతంలో వింటూ ఉండేవాళ్ళం. ఒక యోగా అనేది YSS ద్వారా ఎలా వ్యాప్తి చెందడానికి యోగి పనిచేశారో తెలుసుకోవాలి. YSSని స్థాపించిన యోగాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆయన. అంటే అమెరికా లాంటి చోటు కూడా హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి గురించి ఆనాడే బోధించారు పరమహంస యోగానంద. అలాగే ఇక అందరూ ఎదురు చూస్తున్న వెస్ట్ బెంగాల్ నుంచి మరొక ఆణిముత్యం, ఆయనే స్వామి వివేకానంద. ఆధునిక భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గురువు, యువతకు స్ఫూర్తి ప్రదాత, రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులు. రైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్నది ఆయన ఇచ్చిన పిలుపు. ఆయన పుట్టిన జనవరి 12న నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం. అలాగే చికాగోలో వివేకానందుడు ఇచ్చిన ఆయన ప్రసంగాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. వివేకానంద వారి గురువు రామకృష్ణ పరమహంస ఆయన పేరు మీద ఉన్న రామకృష్ణ మఠం ఏర్పాటు చేసి విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో సేవలు చేస్తూ అందిస్తూ వస్తున్నారు అనేక మంది స్వామీజీలు.
హైదరాబాద్లో కూడా రామకృష్ణ మఠం ఉంది. అలాగే అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల మఠాలుగా, రామకృష్ణ మఠాలుగా వివేకానందుడు స్థాపించిన మఠాలు ఇంతింతై బటుడింతై అని ముందుకు వెళుతూ యువతలో ఒక భారతీయ స్ఫూర్తిని, ఈనాటికి కూడా యువత పక్కదారి పట్టకుండా రామకృష్ణ మఠంలోకి వెళ్ళిన విద్యార్థులు అంటే అది ఒక సపరేట్ విద్యార్థులుగా ముందుకు వెళుతున్నారు ఈనాటికి కూడా. భారతదేశంలోనే కాకుండా అటు విదేశాల్లో కూడా వివేకానందుని స్ఫూర్తితో పనిచేసే విదేశీయులు ఇప్పటికీ ఉన్నారు. ఆశ్చర్యం కలగక మానదు. అలాగే మూడవ వ్యక్తి అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు. ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తూ ఉన్న క్రమంలోనే జైలుకు వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత హిందూ తాత్వికాన్ని అలవర్చుకున్నారు, యోగాని అలవర్చుకుని ఒక గురువుగా మారారు. అలా హిందూ తాత్విక మేధావులను అందించిన నేలగా వెస్ట్ బెంగాల్ ఉండేది. ఈనాటికి కూడా భారతదేశం భక్తితో పాటించే జాతీయ గీతాలు అయిన జనగణమన కానీ, అలాగే జాతీయ గేయమైన వందే మాతరం కానీ ఈ రెండింటిని సైతం అందించిన నేల బెంగాల్ నేల, బెంగాల్ మట్టి. అలాంటి వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు పరిస్థితులు మారుతూ వచ్చాయి? ఎప్పుడు వెస్ట్ బెంగాల్ తన గతిని మార్చుకోవడం మొదలుపెట్టింది? ఎందుకు అసలు వెస్ట్ బెంగాల్ భావజాలం మారుతూ వచ్చింది? దేశభక్తి, సనాతన భక్తి ఏమైంది? దేశంపై కుట్రల్లో భాగమైన వారితో ఎందుకు భాగమైంది? ఆ డీటెయిల్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఇక ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ తరువాత దేశంలో ఉన్న మరొక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి, ధర్మం కోసం, సనాతనం కోసం నిలబడిన ఏదైనా రాష్ట్రం ఉంది అంటే అది తమిళనాడు ప్రాంతం. అది కాస్త ఈరోజు ఎలా మారింది అంటే మా దేశం వేరు, మా భావజాలం వేరు అన్నట్టుగా తమిళ ప్రాంతం మారింది. ఇది వాస్తవం. అందుకే తమిళనాడు చరిత్ర ఎలా మొదలైంది, ఎలా జరిగింది తెలుసుకోవాలి. ఎలాంటి గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు పుట్టుకొచ్చారు తమిళనాడు నుంచి తెలుసుకోవాలి. ఎలాంటి దేశభక్తులు అక్కడి నుంచి మొదలయ్యారో తెలుసుకోవాలి. వారందరి గురించి తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ గురించి చెప్పినట్టుగానే తమిళనాడు రాష్ట్రం గురించి కూడా చెప్పాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. 1759లో ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్షిణ భారతదేశం వరకు కూడా ముఖ్య వ్యాపార కేంద్రంగా, ముఖ్య వాణిజ్య కేంద్రంగా, ఒక రేవు పట్టణంగా తమిళనాడు ప్రాంతం ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని ఒక రేవు పట్టణంగా వాడుకోవడం, ముఖ్యమైన ప్రాంతంగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తానికి కూడా దక్షిణాది రాజధానిగా పనిచేసిందన్నమాట. అలాగే పోర్ట్ సెయింట్ జార్జ్ కోట ఏదైతే ఉందో ఆ కోటని నిర్మించి అక్కడి నుంచి ఈ వ్యాపారం, వాణిజ్యం అన్ని కూడా ప్రారంభం చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక ఆ తరువాత దాన్ని అలాగే దక్షిణాది రాష్ట్రాలకు, అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలంగాణ, హైదరాబాద్ మినహాయిస్తే దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఏదైతే మద్రాసు ప్రెసిడెన్సీ ఉందో ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక రాజధానిగా మారింది తమిళనాడు. తమిళనాడులోని చెన్నై రాజకీయ, సాంస్కృతిక, పరిపాలన, ఆర్థిక రాజధానిగా కొన్ని శతాబ్దాల పాటు చెన్నై నగరమే ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఆ తరువాత భాషాపరంగా రాష్ట్రాలు విడిపోయాయి కదా. ఆ విడిపోయిన తరువాత రాష్ట్రాల ఏర్పాటు ఏదైతే జరిగిందో ఆ రాష్ట్రాల ఏర్పాటు జరిగే వరకు కూడా దక్షిణ భారతదేశానికి రాజధానిగా ఉంది తమిళనాడు, చెన్నై. వీరపాండ్య కట్టబొమ్మ నాయకర్, చిదంబరం ప్రజ్ఞాయ్, గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి, సుబ్రహ్మణ్య భారతి, కామరాజ్ నాడార్, పెరుమాళ్ వరదరాజుల నాయుడు, జానకి అమ్మాళ్, పి రంగయ్య నాయుడు, టిఎస్ఎస్ రాజన్ లాంటి గొప్ప స్వాతంత్రోద్యమ నాయకులను అందించిన నేల తమిళనాడు నేల. ఇలాంటి తమిళ నేలలో పుట్టిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. దేశం కోసం వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాల గురించి తెలుసుకోవాలి. దేశం కోసం వారు ఎలా తమ ఆత్మలను కూడా బలిదానాలు ఎలా చేసుకున్నారో తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళల్లో మొదటి వ్యక్తి పేరు వీరపాండ్య కట్టబొమ్మన్. 1760-1799 అంటే 18వ శతాబ్దపు తమిళనాడుకు చెందిన ఒక ప్రసిద్ధ పాలయకర్రార్, అంటే పాలిగర్ అంటారు. పాలిగర్ అంటే ఒక అధిపతి అని, ఒక నాయకుడు అని, ఒక పాలకుడు అని అన్నమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిన యోధుడుగా ఉన్నాడు ఆయన. ఏ ప్రాంతానికి ఆయన పాలకుడుగా ఉన్నారు అంటే తమిళనాడుకే. పంచాలం కురిచి అనేవాళ్ళు తమిళనాడుని. ఆ ప్రాంతంలో అంటే దాదాపుగా ఇప్పుడున్న తమిళనాడు మొత్తం కూడా ఒక రకంగా కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే ఈ పంచాలం గురించికి 47వ పాలకుడిగా ఉన్నారు ఆయన. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిపారు.
బ్రిటిష్ వాళ్ళ అరాచకాలను ఆయన ఎదురిస్తూ వచ్చారు. పన్నులు కట్టాలి, కప్పం కట్టాలి, వసూళ్లకు పాల్పడుతున్న బ్రిటిష్ వాళ్ళ మీద కట్టేదే లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు తిరిగారు ఆనాడే. మొదటి పాళయగారుల యుద్ధంలో ఒక కీలక పాత్ర పోషించారు ఆయన. స్వాతంత్ర కాంక్షతో బ్రిటిష్ వారికి ఏమాత్రం లొంగకుండా ఆత్మ గౌరవంతో ఉరిశిక్షను స్వీకరించారు వీర పాండ్య కట్టబొమ్మన్. భారత స్వాతంత్ర సమర చరిత్రలో ధైర్య సాహసాలకు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు ఆయన. అక్టోబర్ 16, 1799న కాయత్తారులోని ఒక చింత చెట్టుకు ఆయన ఉరి తీయబడ్డారు. ఉరిని కూడా ఒప్పుకున్నారే కానీ బ్రిటిష్ వాళ్ళ ముందు తల దించలేదు ఆయన. అలాంటి వ్యక్తి తమిళనాడు నేల నుంచి వచ్చిన వ్యక్తి. ఇదే తమిళనాడు నుంచి మరొక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయనే గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి. గుర్తున్నారా? కాపుల చరిత్రలో మనం గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి గురించి మాట్లాడుకున్నాం. 1806, 1868లో చెట్టి ఏర్పాటు చేసిన సంస్థే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే సంస్థ. ఆ సంస్థ మొత్తం దక్షిణాదిలోనే ఏర్పడ్డ మొట్టమొదటి స్వాతంత్రోద్యమ సంస్థ అన్నమాట. అలాగే అప్పుడే క్రైస్తవుల మత మార్పిడిలు కూడా మొదలైపోయాయి. ఆ క్రమం అది పుంజుకుంటూ ఉందన్నమాట. క్రైస్తవంలోకి మత మార్పిడులు జరుగుతూ ఉండడం పుంజుకుంటున్న సమయంలో ఆ క్రైస్తవ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సంస్థగా కూడా నిలబడింది ఈ సంస్థ. ఇది కాస్త దాని పేరు మార్చుకుని తన ఉద్యమ రూపాన్ని మార్చుకుని అది కాస్త విభూతి ఉద్యమంగా పేరు పొందింది గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి ద్వారా మొదలైన సంస్థనే. మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ఈయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, అలాగే స్వాతంత్ర సమర యోధుడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఒక రాజకీయ చైతన్యానికి పునాదులు వేసిన వారిలో ముఖ్యులు. అలాగే ద క్రెసెంట్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికని స్థాపించారు. అది కూడా ఆంగ్లేయులకు, ఇంగ్లీష్ వాళ్ళకి అది తెలియాలని, అలాగే బ్రిటిష్లో ఉన్న రాణులకు, బ్రిటిష్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న విషయాలు తెలియాలి అంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే చదవాలి అని చెట్టి ఆనాడే ద క్రెసెంట్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికనే స్థాపించాడు ఏకంగా. ఆ పత్రిక ద్వారా ఆంగ్లేయుల విధానాలను ప్రశ్నిస్తూ వచ్చిన ఒక తెలుగు మొట్టమొదటి వ్యక్తి కూడా. తమిళనాడు వ్యక్తి కదా, తెలుగు వ్యక్తి అని ఎందుకు అంటున్నాము అంటే ఆయన పుట్టింది మచిలీపట్నంలో. కాబట్టి తమిళనాడులో ఉన్న తెలుగు వ్యక్తిగా లక్ష్మీ నరసింహ చెట్టి గురించి మనం గర్వపడాలి. అలాగే చెట్టితో పాటుగా చక్రవర్తి రాజగోపాలాచారి లాంటి కాంగ్రెస్ నాయకులు, కామరాజు నాడార్ లాంటి దేశభక్తి కలిగిన కాంగ్రెస్ తొలి తరం తమిళనాడు నాయకులు తమిళనాడులో తమదైన ఒక జాతీయవాద ముద్రను వేయగలిగారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం తెచ్చుకోవడానికి, మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి వీరంతా చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇదే తమిళనాడు నేల స్వాతంత్రోద్యమకారులను ఇవ్వడం మాత్రమే కాదు, ఆ తర్వాత గొప్ప గొప్ప మేధావులను అందించింది. ఆ తరువాత శైవం వైష్ణవం ఒక వెలిగిన నేల. శైవం వైష్ణవం రెండూ కూడా సమానంగా వెలిగిన నేల. ఆధ్యాత్మిక గురువులను అందించిన నేల కూడా తమిళనాడు. దాని గురించి చెప్పడానికి ముందుగా ఒక్కసారి ఇటు వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఈ రెండు సారూప్యతల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రెండు ప్రాంతాల సారూప్యతలు అంటే ఈ రెండిటికి ఉన్న సిమిలారిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తమిళనాడులో క్రిస్టియన్ మత మార్పిడులకు వ్యతిరేకంగా విభూతి ఉద్యమం జరిగితే వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో తెలుసా? రామకృష్ణ పరమహంస, అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు తొలితరం హిందూ ఉద్యమాలను బెంగాల్లో నడిపించారన్నమాట. అంటే హిందూ ఉద్యమాలు ఆ స్థాయిలో జరిగాయి. తొలితరం స్వాతంత్రోద్యమానికి కూడా కలకత్తా ఉంటే ఆ తర్వాత ఇటు దక్షిణాదిలో స్వాతంత్రోద్యమానికి చెన్నై నగరాలే కేంద్ర బిందువులయ్యాయి. అలాగే ఇంకొక విషయం తెలుసా? ఈ దేశానికి 8 నోబెల్ బహుమతులు వస్తే మొత్తం కూడా అటు వెస్ట్ బెంగాల్కి, ఆ తర్వాత తమిళనాడుకి వెళ్ళాయి తొలి దశలు. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత 1, 2 అలా మిగతా ప్రాంతాలకు కనబడ్డాయి. ఆ 8 నోబెల్ బహుమతులు ఏంటో చూద్దాం. ఒకటి వెస్ట్ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా, అమరత్న సేన్, అభిజిత్ ముఖర్జీ అందుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు నుంచి సివి రామన్, సుబ్రహ్మణ్యన్, చంద్రశేఖర్ వెంకటరామన్, రామకృష్ణన్, ఇలా నలుగురికి 4 ప్రాంతాలకి, అంటే నలుగురు చొప్పున 2 ప్రాంతాలకి 8 నోబెల్ బహుమతులు ఈ 2 రాష్ట్రాలకి అందాయన్నమాట. ఈ 2 రాష్ట్రాలని వరించాయన్నమాట. అంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ అదృష్టంలో నిలవలేకపోయింది ఆనాడు. ఎందుకంటే అలాంటి మహనీయులు నిజానికి వాళ్ళంతా అని చెప్పాలి. అలాంటి గొప్పవారు కాబట్టే నోబెల్ బహుమతులు 2 ప్రాంతాలకి, ఆ 2 రాష్ట్రాలకి దక్కాయి. అలాగే భారతరత్నాల గురించి కూడా తెలుసుకోవాలి. భారతరత్నాలుగా ఆ తొలినాళ్లలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఇదే వెస్ట్ బెంగాల్, ఇదే తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. వారి గురించి కూడా తెలుసుకుందాం. తమిళనాడు ప్రాంతంలో ఎవరెవరికి భారతరత్నాలు వచ్చాయో చూద్దాం.
సి రాజగోపాలాచారి, సి రాధాకృష్ణన్, సివి రామన్, కె కామరాజ్, ఎంజి రామచంద్రన్, ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి, సి సుబ్రహ్మణ్యన్ వీరందరికీ భారతరత్నలు వరించాయి తమిళనాడు నుంచి. అలాగే వెస్ట్ బెంగాల్లో భారతరత్నలు అందుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? మదర్ తెరీసా, సత్యజిత్ రే, అరుణ్ ఆసివాలి, బాదం చంద్రరాయ్ లాంటి వాళ్ళు భారతరత్నలు అందుకున్నారు. భారతరత్నల్ని అందించిన నేల వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడు. అంటే ఈ రెండు రాష్ట్రాలు హిందూ సాంస్కృతిక ఉద్యమానికి, భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరి అందించినాయన్నమాట. బెంగాల్, తమిళనాడు రెండూ కూడా ఆ తరువాత పూర్తి విరుద్ధమైన వైఖరులను తీసుకున్నాయి. ఎందుకు అలాంటి విరుద్ధ వైఖరులను తీసుకున్నాయో ఈనాటికి అర్థం కాదు. ఏ నేల అయితే, తమిళనాడు నేల గురించి చెబుతున్నాను, ఏ నేల అయితే ఆది గురువు శంకరాచార్యుడి సంస్కరణ ఉద్యమానికి, అలాగే సమతామూర్తి అయిన రామానుజుడి వైష్ణవానికి నడయాడిన నేలగా భాసిల్లిందో, ఆ నేలలో ఆ తరువాత చాలా సామ్రాజ్యం మొత్తం కూడా శైవత్వానికి పునాదిని వేసిందో, అదే నేలలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర బిందువు అయింది. స్వాతంత్రోద్యమ సమయంలో పెరియార్ భావజాల స్ఫూర్తితో ఊపిరి పోసుకున్న ద్రవిడ ఆత్మ గౌరవ ఉద్యమం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కాస్త సనాతన వ్యతిరేక ఉద్యమంగా మారింది. హిందీ వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారింది. ద్రవిడ ఆత్మ గౌరవం ఉద్యమం కాస్త ద్రవిడిస్తాన్ వేర్పాటు ఉద్యమంగా మారింది. మారి ఆ తరువాత దాని స్వరూప స్వభావాలన్నింటిలో కూడా మార్పు తెచ్చుకుంది. చివరికి ఏమైందయ్యా అంటే, పెరియార్ వేసిన భావజాల పునాదుల పుణ్యమా అని తమిళ రాజకీయ నాయకత్వం మొత్తం కూడా ఢిల్లీకి వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా, సనాతన హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. సనాతనాన్ని నిర్మూలించాలి అన్న భావజాలం వైపు ప్రయాణం కొనసాగించింది తమిళనాడు నేల. అలాగే వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, హిందూ సమాజానికి దారి చూపించిన కల్కత్తా నక్సల్ బరీ ఉద్యమానికి కేంద్ర బిందువు అయింది వెస్ట్ బెంగాల్. 1977లో సిపిఐఎం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సుమారుగా 3 దశాబ్దాల పాటు జరిగిన లెఫ్ట్ భావజాల వ్యాప్తి పర్యవసానంగా బెంగాలీ సమాజంలో కుహానా లౌకికవాదం, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల సంతుష్టీకరణ, అంటే ముస్లిం మైనారిటీలను, క్రిస్టియన్ మైనారిటీలను సంతృప్తి పరచడానికి దేశభక్తిని కాస్త మూఢత్వంగా చిత్రీకరించే దిశగా బెంగాలీ సమాజంలో కుహానా లౌకికవాదం రాజ్యమేలింది. ఒక రకమైన విద్వేషాన్ని లెఫ్ట్ రచయితలు తమ రచనలు, సాహిత్యం ద్వారా బెంగాలీ ప్రజల మెదళ్లలో నింపారు. ప్రపంచ మాత సమ్మేళనంలో హిందూ మాత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుడు, పరమహంస యోగానంద, అరవింద్ ఘోష్ లాంటి మహానుభావులు పుట్టిన బెంగాల్ గడ్డపైనే, అదే గడ్డపైన హిందూ వ్యతిరేక రాజకీయాలు జరగడం, మరీ ముఖ్యంగా అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది చెప్పనా? ఈనాటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీకి మొదలైన బేస్ ఏదైతే ఉందో అది జనసంఘ్ని నెలకొల్పిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎక్కడి వారు? వెస్ట్ బెంగాల్ నేల మీద జన్మించిన వారు. వెస్ట్ బెంగాల్ నేల మీద జన్మించిన జన్ సంఘ్ శ్యామ్ సుందర్ ముఖర్జీ పుట్టిన నేల, ఆ మహానుభావుడు జన్మించిన నేల. అలాంటి బెంగాల్ నేల ఈ రోజు మైనారిటీ సంతృప్తికర రాజకీయానికి మాత్రమే కేంద్ర బిందువు అవుతోంది. అత్యంత ఎక్కువ మంది ముస్లిం దొంగ ఓటర్లు ఉన్న నేలగా ఈనాడు మారిపోయింది. జాతీయవాద భావజాలాన్ని, అలాగే అపరిపక్వతగా, ఉన్మాదంగా భావించే రకంగా బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ప్రజల మెదళ్లను తయారు చేశారు. ఇదే భారత రాజ్యాంగం పరిధిలో ఉంటూ, భారత ప్రజాస్వామిక ఎలక్షన్ నమూనాలో వీళ్లంతా భాగమై ఉంటూనే భారత భూభాగంలోనే ఒక కొరక రాని కొయ్యలుగా తయారయ్యారు. ప్రజల్లో చైతన్యం అద్భుతంగా ఉంటుంది, ప్రజల్లో చైతన్యం ఉంటుంది. ఉన్నా సరే రాజకీయ పార్టీలు అక్కడి ప్రజల అభిప్రాయాలను మారుస్తూ ఉంటాయి. కేవలం హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, సనాతన వ్యతిరేక భావజాలానికి మాత్రమే ఇక్కడ చోటు ఉంది అన్న ప్రచారంలో ముందున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఈ భావజాలం ఇలాగే ఈ రెండు రాష్ట్రాలు కనుక కొనసాగిస్తే దేశానికి రేపటి నాడు ఎలా పెనుముప్పుగా మారబోతుందో తెలుసా? దేశాన్ని మింగడానికి పెట్టుకున్న టార్గెట్ 100 years లో ఈ రెండు రాష్ట్రాలు ముందు వరుసలో ఉండబోతున్నాయి తెలుసా? ఈ రాష్ట్రాలను రక్షించడం మరి సాధ్యమయ్యే పనేనా? ఈ రాష్ట్రాల ద్వారా జరుగుతున్న, దేశం మీద జరుగుతున్న కుట్రలు ఏంటి, జరగబోయేది ఏంటి, దానికి నివారణ చర్యలు ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వివరాలు తెలుసుకుందాం. కీప్ వాచింగ్ మగ్ధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.